ఇప్పుడు మరి వెళ్తే ఎట్లమ్మా మరి పరిస్థితి ఏంది? మందులు వాడతాను మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు మరి వెళ్తే ఎట్లమ్మా మరి పరిస్థితి ఏంది? మందులు వాడతాను మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఆ రోజు తీసుకోకపోతే అందరం ఉరికినాం. వెళ్ళేది వెళ్ళదని 10-15 రోజులు పడలేదు. ఈయన కూడా అయినాయా? తలకాయకి మరకచ్చింది. మొత్తం రెండేళ్ళ బట్టి ఇక నేను మెల్లగా కలుసుకో అటు ఇటు ఇసులు ఇక నాటుకు పోకపోయేది కామోకాళ్ళ నొప్పులు. ఇక నాటు వరకే నేను కూర్చోయినా ఈయన కాళ్ళు ఎక్కేది ఇంత అంత ఆడ్ చేసుకునేది. ఇక కథ 3 సంవత్సరాలే తీసుకో. ఇప్పుడు ఇది ఇదని కాదు, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు కూడా చెప్తే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది ఇప్పుడు తీసుకుని యూట్యూబ్లో పెడతాం కదా, అక్కడి నుంచి కూడా ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఇట్లా ప్రాబ్లం అని చెప్తాం అన్నట్టు ఇట్లా చెప్తే వాళ్ళకి ఏమన్నా మీకు ఇవ్వాలనిపిస్తే వాళ్ళు కూడా మాకు పంపిస్తారు. పంపిస్తే మేము దాన్ని మీకు ఇస్తాం. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్లా మేము చెప్తాం అన్నమాట. చెప్పాలి. అయినా ఇప్పుడు ఇబ్బందులే బయటపడ్డది, చెప్పాలనేది కాదు. చాలా ఇబ్బంది ఉండేది. సరే అమ్మ కూర్చో కూర్చో. బియ్యం కూడా తీసుకొచ్చాను, వాడుకోండి. సరేనా? సరే మరి మీ పేరుతాం అమ్మ. మరి గవర్న ఎందుకు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి కదా, దండాలు గిండలు పెట్టద్దు. మాయ వల్లనే, మాయ చెప్తేనే తీసుకొచ్చి అవసరం బాగా అవసరం వచ్చినప్పుడు ఇట్లా చెప్తూ ఉండు. యూట్యూబ్లో ఇట్లా పెడతాం కదా, అక్కడ నుంచి వస్తే మీకు మళ్ళీ సాయం చేయడానికి ట్రై చేస్తా. సరేనా? సరే చెప్పండి. జాగ్రత్త మరి. శృతం స్టాకు త్యాగం చేశారు. సాయం చేశారు.